వాస్తవానికి ఇది చాలా ఆసక్తికరమైన కేసు. తెలుగు గంగా ప్రాజెక్టు కోసం 1984 నుంచి చేస్తున్న భూసేకరణలో భాగంగా అధికారులు కడప జిల్లాలో పెద్ద మొత్తంలో భూములు సేకరించారు. భూ నిర్వాసితులు, వారి కుటుంబ సభ్యులు, వారిపై ఆధారపడి జీవిస్తున్న వారికి పునరావాసం కల్పించే నిమిత్తం ప్రభుత్వం 1986లో జీవో నంబర్ 98ని జారీ చేసిందట. పునరావాసం నిమిత్తం అర్హులైన వారు ఏడాదిలోపు కలెక్టర్కి దరఖాస్తు చేసుకోవాలంటూ ఆ జీవోలో పేర్కొన్నారు. ఆ తర్వాత 1987లో ప్రభుత్వం ఈ షరతును తొలగించిందట. భారీ మధ్య తరహా సాగునీరు, విద్యుత్ ప్రాజెక్టుల్లో జూనియర్ అసిస్టెంటు, టైపిస్టులకు సమానమైన పోస్టుల్లో 50% పోస్టులను భూ నిర్వాసితులు, వారి కుటుంబ సభ్యులు, వారిపై ఆధారపడ్డ వారితో భర్తీ చేస్తామని ప్రభుత్వం స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చిందట. దీంతో అర్హతలు ఉన్న పలువురు ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే హామీ ఇచ్చిన మేర ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వకపోవడంతో కొందరు ఏపీ పరిపాలనా ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. విచారణ జరిపిన ట్రిబ్యునల్ వారికి ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పి ఆదేశించింది. దీంతో ప్రభుత్వం వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చింది. ఇదే రీతిలో అర్హులైన మరికొందరు హైకోర్టును ఆశ్రయించారు. దశాబ్దాల క్రితం తమ భూములు తీసుకున్న ప్రభుత్వం ఇప్పటి వరకు ఉద్యోగాలు ఇవ్వలేదని, అర్హులైన తమకు కూడా ఉద్యోగాలు ఇచ్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ కడప జిల్లాకు చెందిన దాదాపు 46 మంది ఈ పిటిషన్ వేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి ఈ పిటిషనర్లకు ఉద్యోగాలు ఇవ్వాలి అని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ ప్రభుత్వం డివిజన్ బెంచ్ని ఆశ్రయిస్తే జస్టిస్ భట్టు దేవానంద్, జస్టిస్ హరిహరనాథ శర్మలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్ని విచారించి ప్రభుత్వం దాఖలు చేసిన సింగిల్ జడ్జి తీర్పును ప్రభుత్వం ధర్మాసనం దగ్గర ఛాలెంజ్ చేసింది. దాన్ని విచారించిన ఈ ద్విసభ్య ధర్మాసనం హామీలు ఇచ్చి నెరవేర్చబోమంటే ఎలా కుదురుతుందని, ఇచ్చిన హామీలు నెరవేర్చడం ప్రభుత్వ బాధ్యత అని చెప్పి ప్రభుత్వం యొక్క పిటిషన్ను వాళ్ళు కొట్టేశారు. సింగిల్ జడ్జి తీర్పు కరెక్టే, ఫస్ట్ వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వండి అని. హామీలను నెరవేర్చడానికి ఒక విధానాన్ని రూపొందించినప్పుడు దానికి అనుగుణంగా నిర్దిష్ట కాల వ్యవధిలోపే ఆ హామీలను నెరవేర్చి తీరాలి అని ద్విసభ్య ధర్మాసనం పేర్కొంది. సాంకేతిక అంశాలతో సహా అర్థం లేని కారణాలను సాకుగా చూపడం సరికాదని, మన దేశంలో ప్రజలకు భూమితో విడదీయలేని సంబంధం ఉంటుందని, భూమిని మనం అమ్మలా ప్రేమించడం దీనికి కారణమని చెప్పిన ద్విసభ్య ధర్మాసనం భూమి తీసుకున్నప్పుడు పునరావాసం కల్పించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉంటుందని, లేదంటే ప్రభుత్వంపై ప్రజలు విశ్వాసం కోల్పోతారు అని చెప్పి పేర్కొని అంతిమంగా ఇది సమాజంలో అశాంతికి దారితీస్తుందని చెప్పి కూడా హెచ్చరించారు. సో ఈ వ్యాజ్యం విషయంలో నిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వాలన్న సింగిల్ జడ్జి ఉత్తర్వులో మేము జోక్యం చేసుకోవడం లేదు అని ప్రభుత్వ అప్పీల్ను కొట్టివేసుకుంటూ ద్విసభ్య ధర్మాసనం తీర్పు చెప్పింది. 4 దశాబ్దాల కిందటి విషయం చూడండి. అండ్ ప్రభుత్వం మాట ఇచ్చి ప్రజలకు హామీలు ఇచ్చి నెరవేర్చకపోతే ప్రజలకు గనక ప్రభుత్వాల మీద విశ్వాసం పోతే అది అశాంతికి దారితీస్తుంది అన్నది కీలకమైన విషయం. చాలామందికి వర్తిస్తుంది. చాలా రాజకీయ పార్టీలకు మాట ఇచ్చి మాట తప్పే చాలామంది నాయకులకి ఇది వర్తిస్తుంది.